सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं. ఆత్మబంధులారా, అష్టావకర గీత 34వ పాఠం మనం చూస్తున్నాం. ఇందులో మనకు 15వ అధ్యాయంలో ఉన్నాం. 15వ అధ్యాయం 1వ శ్లోకం. అష్టావక్ర ఉవాచ యథా తథోపదేశేన కృతార్థః సత్వబుద్ధిమాన్ ఆజీవం అపి జిజ్ఞాసుః పరస్తత్ర విముహ్యతి. ఎంత చక్కగా శ్లోకం, అందరికీ అర్థమయ్యే రీతిలో సింపుల్ సాంస్క్రిట్ లో ఉంది. క్లుప్తంగా తాత్పర్యం ఏంటంటే, సత్వగుణ ప్రధానుడైనటువంటి ఒక సత్య అన్వేషికి ఆత్మతత్వము అంటే ఆత్మవిద్య వెంటనే గురువు బోధిస్తూ ఉండగానే వెంటనే గ్రహించేస్తాడు. అంటే బుద్ధి చక్కటి బుద్ధి అన్నమాట, అంటే కర్పూర బుద్ధి. మిగిలిన వాళ్ళు అటువంటి కర్పూర బుద్ధి లేని వాళ్ళు, మంద శిష్యులు, జీవితాంతం అధ్యయనం చేసినా కూడా, ఏది ఆత్మ విద్యను బ్రహ్మ విద్యను జీవితాంతం అధ్యయనం చేసినా కూడా దాని యొక్క అర్థాన్ని గ్రహించలేరు. కిందటి అధ్యాయంలో అంటే 14వ అధ్యాయంలో తన ఆత్మ జ్ఞానాన్ని జనకుడు స్పష్టంగా మనందరికీ చెప్పాడు, ప్రదర్శించాడు. తను గృహస్థ ఆశ్రమంలో ఉండి కూడా ఆత్మజ్ఞాని అని నిరూపించుకున్నాడు. జనకుడు ఏం చేశాడు? త్యజించాడు. ఏమిటది? అహంకారాల్ని మమకారాల్ని మానసికంగా త్యజించాడు. సన్యాసం అంటే అహంకార మమకారాలు మానసికంగా వదిలిపెట్టడం అని మనకు చెప్పాడు. ఒక వ్యక్తి నిజంగా మతపరంగా సన్యాసం తీసుకున్నా కూడా ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే అందరికీ, గృహస్థులకు కానీ సన్యాసులకు కానీ అందరికీ ఏం చెప్తాయంటే, సృష్టి ఈ ప్రపంచం అంతా భగవంతుని ఆధీనంలో ఉంటుంది. నాది అంటూ ఏదీ లేదు. నా కర్తవ్యం నేను నిర్వహిస్తాను. అంటే నాకు వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల మమకారం ఉండదు. అంతా ప్రారబ్ధానుసారం జరుగుతుంది. నా ఆస్తిని కాపాడుకుంటా, నా కుటుంబానికి రక్షణగా ఉంటా. ఇదంతా అంటే మమకారం లేకుండా చేస్తా. కుటుంబం, ఆస్తిపాస్తులు, ఈ జగత్తు ఇదంతా కూడా మన దేహానికి కూడా వర్తిస్తుంది. అంటే ఈ దేహానికి కూడా నేను యజమాని కాదు. ఈ దేహం భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడే ఈ దేహాన్ని తీసుకెళ్తాడు. నీకు ఒక నోటీస్ ఇస్తాడు సుమారుగా 1 నెల 2 నెలల ముందు. భగవంతుడు నీ దేహాన్ని నేను తీసుకెళ్తున్నాను, మరి నీకు అంగీకారమేనా అని అట్లా నోటీస్ ఇవ్వడం, అడగడు నిన్ను. ఎప్పుడు తీసుకెళ్తాడో నీకు తెలియదు. ఇది దైవ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. నీకేమి మంచి ప్లాన్డ్గా ఉండు. నువ్వు సంక్రాంతి మాసంలో జనవరిలో తీసుకెళ్తా నీ దేహాన్ని, శివరాత్రి రోజు తీసుకెళ్తా, అట్లా ఏం చెప్పండి. నీకు సడన్ గా జరిగిపోతుంది. ఎందుకంటే ఈ దేహానికి నువ్వేం ఓనరు కాదు, భగవంతుడు ఓనరు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకెళ్తాడు. ఎప్పుడు తీసుకెళ్తాడు నీకు తెలియదు. అలా మన జీవిత ప్రయాణం కూడా, అంటే మన జీవితం మనం జీవిస్తున్నాం కదా, 90 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు జీవిస్తాం కదా. మన జీవిత ప్రయాణం కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది. కర్మ సిద్ధాంతం అంటే ప్రారబ్ధ కర్మ అని అనుకోవాలి మీరు. ఈ దేహానికి ఒక ట్రస్టీగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నేను దేహానికి భోజనం పెడతా, స్నానం చేస్తా. అంటే ఈ దేహం నేను మరి నా రక్షణలో ఉంది కదా. నా అంటే నేను ఆత్మ చైతన్యంగా నా డ్యూటీస్ నేను చేస్తా ఈ దేహానికి.
నేను ఓనర్ని మాత్రం కాదు. నేను ఈ దేహానికి ఓనర్ అనుకుంటే నాకు భయం వేస్తుంది, ఆందోళన వస్తుంది. అంటే దేహం గురించి దిగులుగా ఉంటుంది నాకు. ఎందుకంటే అహంకారం మమకారం ఉన్నాయని అర్థం. కాబట్టి నేను ఎవరికాళ్ళు అనుకోవాలన్నమాట. కుటుంబం గురించి కానీ, ఆస్తిపాస్తుల గురించి కానీ, ఈ దేహం గురించి కానీ దిగులు చెందను. దేహం నాది అనుకుంటే అహంకారం. ఈ మైండ్ కూడా నాది, అది కూడా అహంకారమే. నేను ఓనర్ని కాదు, ఈ దేహానికి ఓనర్ని కాదు, మైండ్కి ఓనర్ని కాదు. ఇది ఏదో చెప్తుంటే బాగానే ఉంటుంది కానీ కష్టం. ఇలా అనుకోవటం చాలా కష్టం. అయినా అనుకోవాలి. కష్టమే మరి, అనుకోవాలి. ఆత్మవిద్య మనకు బ్రహ్మ విద్య పొందాలి కదా మనం. మైండ్ కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం ఒడిదుడుకులకి లోనవుతుంది. ఈ దేహంలో ఈ మనస్సు ఎంతకాలం ఉంటుంది నేను చెప్పలేను, నాకు తెలియదు. ఈ దేహం పతనం తరువాత ఈ మైండ్ ఏ దేహంలోకి వెళ్తుంది? మరొక మనిషి దేహంలోకి వెళ్తుందా, దున్నపోతు దేహంలోకి వెళ్తుందా నాకు తెలియదు, నేను చెప్పలేను. అందువల్ల నేను మైండ్కి కూడా ఓనర్ని కాదు. కాబట్టి ఇప్పుడు నా దృక్పథం ఏమిటి? నా దృక్పథం? నేను ఒక ట్రస్టీని. చిత్తశుద్ధి అనేది నేను బాధ్యతగా చేసుకోవాలి, ప్రయత్నపూర్వకంగా చేసుకోవాలి. బాహ్యంలో అభిమానాన్ని మమకారం అంటారు. నాకు బాహ్య అభిమానం లేదు, మమకారం లేదు. దేహాభిమానం అహంకారం లేదు. మనో అభిమానం అహంకారం లేదు. ఆత్మబంధువులారా, జ్ఞానికి ఈ మూడు ఉండవు. అంటే దేహ అభిమానం, మనస్సు అభిమానం, బాహ్య అభిమానం. అంటే అహంకార మమకారాలు ఉండవని అర్థం. మనో అభిమానం ఏమి ఉండవు. అంటే జ్ఞానికి ఇవి లేవు కాబట్టి చింతలు ఉండవు, వర్రీ ఉండదు. దేహాభిమానం ఉంటే ఉంటుంది ఆందోళన. డ్యూటీ చేస్తాం, డ్యూటీ ఉంటే ఆందోళన ఉండదు. నా డ్యూటీ నేను చేస్తా. జనకుడు ఏమంటున్నాడు? నేను గృహస్థ జ్ఞానిని. నా కుటుంబానికి, నా రాజ్యానికి ఒక చక్రవర్తిగా, నా కుటుంబానికి ఒక కుటుంబ సభ్యుడిగా నా కర్తవ్యాన్ని, నా బాధ్యతలను నేను నెరవేరుస్తా. నాకు ఆరాటం లేదు, పోరాటం లేదు, భయం లేదు, ఒత్తిడి లేదు, హ్యాపీ. కార్యకరణ సంఘాతం గురించి అంటే ఈ దేహ మనోబుద్ధుల గురించి నాకు చింత లేదు. అందువల్ల నేను ఎప్పుడూ ఆనందంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను అని జనకుడు మనకు చెప్తున్నాడు. ఈ అంతర్గత స్వేచ్ఛను, దానివల్ల కలిగే ఆనందాన్ని జీవన్ముక్తి అంటారు. ఇప్పుడు నేను చెప్పిన మాటని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ అంతర్గత స్వేచ్ఛను అంటే అహంకార మమకార రాహిత్యం, దానివల్ల కలిగే ఆనందాన్ని జీవన్ముక్తి అంటారు. జీవన్ముక్తి అనేది ఒక అనుభవం, ఒక మహిమ కాదు. గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రాడినరీ మరి ఇది కాదు, ఎక్స్పీరియన్స్ కాదు, ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ కాదు, ఒక వింత కాదు, ఒక విభూతి కాదు, ఒక మిస్టరీ కాదు. ఈ జీవన్ముక్తి అంటే ప్రశాంతంగా చిత్తశుద్ధి కలిగిన మనస్సుతో దైనందిన కార్యక్రమాలు ఒక బాధ్యతగా చేస్తాడు. అదే జీవన్ముక్తి అంటే. జనకుడు అలా తన జీవన్ముక్త స్థితిని ప్రకటించాడు కిందటి అధ్యాయంలో. అందుకని అష్టావక్ర మహర్షికి అసలు ఏం చేయాలో అర్థం కావట్లా. అసలు జనకుడికి ఏం బోధించాలి? జనకుడు శిష్యుడు కాదు, ఇప్పుడు గురువును మించిన శిష్యుడు. జనకుడు ముముక్షువు కాదు, మోక్షం పొందేశాడు. ముముక్షు అంటే మోక్షాన్ని ఆశించేవాడు, తీవ్రంగా మోక్షాన్ని అపేక్షించేవాడిని ముముక్షు అంటాం. మోక్షాన్ని సాధించేశాడు, జీవన్ముక్తుడు అయిపోయాడు జనకుడు. జనకుడు ఇప్పుడు ఒక వేదాంత విద్యార్థి కాదు. అందుకని అష్టావక్ర మహర్షికి జనకుడికి ఏమి బోధించాల్సిన అవసరం కనిపించడం లేదు. కేవలం వేదాంతం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు, కొన్ని సంగతులు ముచ్చటిస్తున్నాడు. ఆత్మబంధులారా,
జనకుణ్ణి మిషగా పెట్టుకుని మనకు బోధిస్తున్నాడు అని మనం అనుకోవాలి. జనకుడికి బోధ అవసరం లేదు. జనక నీకు నేను బోధించే విషయాలు అయిపోయినాయి, టాటా బై బై చెప్పేయాల. కానీ మన మీద మమకారంతో, మన మీద అనురాగంతో, అభిమానంతో, అంటే లోకం మీద లోకహితం చేస్తారు కదా జ్ఞానులు, అలా లోకహితం కోసం బోధిస్తున్నాడు. జనకుడిని ఒక మిషగా పెట్టుకొని కొన్ని ముఖ్యమైన సంగతులు వేదాంతంలో మనకు చెప్తున్నాడు. అంటే ఆత్మవిద్యను చెప్తున్నాడు. కాబట్టి ఈ 15వ అధ్యాయంలో జనకుడి మాటలకు అష్టావక్ర మహర్షి యొక్క ప్రతిస్పందన మనం చూస్తున్నాం. అంటే అందుకే అష్టావక్ర ఉవాచ, ఈ మొదటి శ్లోకం నేను చదివాను కదా, అది అష్టావక్రుడు చెప్తున్నాడు. జనకుడిని ప్రశంసిస్తున్నాడు. మన శాస్త్రాన్ని, మన వేదాలని కీర్తిస్తున్నాడు. ఈ అధ్యాయం 15వ అధ్యాయం అష్టావక్ర ఉవాచతో ప్రారంభమవుతుంది. సత్వబుద్ధిమాన్ యథా తథ ఉపదేశేన కృతార్థ స్యాత్. ఇది మాట. అంటే ఏంటి? సత్వబుద్ధిమాన్ అంటే వేదాంత శ్రవణానికి వచ్చే ముందు ఆ శిష్యుడికి చక్కగా అర్హత ఉంది, సాధన చతుష్టయ సంపత్తి ఉంది. అటువంటి శిష్యుడు వేదాంత శ్రవణం వలన చక్కగా ప్రయోజనం పొందుతాడు. కర్మయోగాన్ని అతను ఆల్రెడీ అనుష్ఠించాడు అని అర్థం. అహంకారం, మమకారం అవన్నీ వదిలేశాడని అర్థం. ఈ సృష్టి భగవంతుడిది, ఇందులో నాది అంటూ ఏది లేదు. నా దేహము, నా మనసుతో సహా తన్ను మన్ను ధన్ను సబ్బు కుచి తేరా అని హారతి టైంలో ఇచ్చేశాడు. భక్తిలో నిర్మమత్వం, నిరహంకారత్వం సాధించేశాడు. అటువంటి వ్యక్తిని సత్వబుద్ధిమాన్ అంటారు. అదే రజోగుణం, తమోగుణం ఉన్న వ్యక్తులలో దేహం మీద, సంపదల మీద చాలా చాలా బలమైన రాగం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? కామ్యకర్మలు ఎక్కువ చేస్తారు. అంటే ఫలితాన్ని ఆశించేస్తారనమాట. నిత్య నైమిత్య కర్మలు చాలా తక్కువ చేస్తారు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు భగవద్గీతలో, త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యో భవ అర్జున, నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ నిర్యోగ క్షేమ ఆత్మవాన్. నీ యోగక్షేమాల కొరకై నీవు ఆరాట పడవద్దు అర్జున. అంతఃకరణాన్ని వశంలో పెట్టుకో. ఇదంతా కర్మయోగి చేయాల్సిన సాధనలు. అటువంటి సాధన చతుష్టయ సంపన్న అధికారి, రాగద్వేషాలు లేని విద్యార్థి ఏమవుతాడు? కృతార్థ భవతి. అంటే వేదాంత బోధన అర్థం చేసుకుని వెంటనే ప్రయోజనం పొందుతాడు. కృతార్థ అంటే వేదాంతం అతనిని బ్లెస్ చేస్తుంది, అనుగ్రహిస్తుంది. అంటే అతనికి వేదాంత అధ్యయనం వెంటనే వంట పడుతుంది, జీర్ణించుకుంటాడు. అతనికి ఎంత కావాలి ఉపదేశం? ఎంత కావాలి? ఇంతే, కొంచెమే కావాలి. అంటే అతి తక్కువ కాలంలోనే అతను శాస్త్రాన్ని అర్థం చేసుకుంటాడు. యథా తథా ఉపదేశేన అంటే అగ్గిపుల్ల గీస్తే కర్పూరం వెంటనే అంటుకున్నట్లుగా తన కర్పూరపు బుద్ధితో శాస్త్రాన్ని అనుష్ఠానం చేస్తాడు. పరహ ఇతరులు అంటే సాధన చతుష్టయ సంపత్తి లేని వాళ్ళు. జిజ్ఞాసు జీవితాంతం వేదాంత అధ్యయనం చేసినా కూడా ఆజీవం అంటే జీవితాంతం ప్రయోజనం శూన్యం. తత్ర విముహ్యతి అంటే వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందరు. ఒకవేళ పొందినా కూడా వాళ్ళకేమవుతుంది? సుప్త చేతన మనసులో ఉంటుంది. సుప్త చేతన మనసు అంటే మనసులో పైపైన ఉండే మనసు అన్నమాట. అతనికి దానివల్ల ప్రయోజనం సిద్ధించదు.
ఒక పక్క వేదాంతం మనసులో, మరొక పక్క సంసారం, ఒత్తిడి, ఆరాటం, ఆందోళన, భయం కొనసాగుతాయి. అంటే ఒక రైలు పట్టాలలాగా, ఒక పక్క ఆత్మజ్ఞానం, ఒక పక్క అనాత్మ వలన భయం. అంతే. ఇది ఒక అయోమయ ధోరణి, ఇది ఒక వింత చేష్ట. వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళకి ఆత్మజ్ఞానం ఎందుకు అర్థం కాదంటే, ఒక చిన్న విషయం చెప్తాను మీకు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అర్థం కాదంటే వాళ్ళు 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 ఒక ఆలోచనలో ఉంటారు. ఆత్మజ్ఞానం పొందటం అంటే, జీవన్ముక్తి పొందటం అంటే అది ఒక మహిమ, ఒక విభూతి, ఒక వింత అనుభూతి, ఒక మిస్టరీ అని ఎదురు చూస్తుంటారు వాళ్ళు. అట్లా ఏం జరగదు. నీ దృక్పథంలో మార్పు. జీవన్ముక్తి అంటే నీ దృక్పథంలో మార్పు. నీ దృష్టి ఈ సృష్టిని వేరే దృష్టితో చూస్తావు. ఇదివరకు వేరే దృష్టితో చూసేవాడు. దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది, అంతే. అలా అనుకోరు వాళ్ళు. నాకు చాలా మహిమ జరగాల, నాకు ఆకాశం అంతా కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు 2 కళ్ళు, నీలమేఘ శ్యాముడు కదా కృష్ణుడు, ఆకాశం అంతా కృష్ణుడు ఆక్యుపై చేసేసాడు, నాకు కనిపించాడు. అలా అంటారు వాళ్ళు. అంటే అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తారు. గురుగారు, మరి నేను మెడిటేషన్ టైంని గంట పెంచమంటారా అని అడుగుతారు గురువుని. ధ్యానం వలన, అంటే మెడిటేషన్ వలన జ్ఞానం రాదు, ఆత్మజ్ఞానం రాదు. మెడిటేషన్ వలన ఆత్మజ్ఞానం రాదు అని వాళ్ళకి తెలియదు. కుటుంబం, ఆస్తిపాస్తులు, దేహం, మనసు, వీటి పట్ల వాళ్ళు అభిమానాన్ని వదలలేరు. ఈ 4 అభిమానాలని వాళ్ళు కొంచెం వదలగలిగితే వాళ్ళకు కూడా వేదాంతం వంటపడుతుంది. విముహ్యతి. లేకపోతే అలా వదలలేకపోతే వాళ్ళు మోహంతోనే జీవితాన్ని కొనసాగిస్తారు. 2వ శ్లోకం చూద్దాం. మోక్షో విషయ వైరస్యం బంధో వైషయికో రసః ఏతావదేవ విజ్ఞానం యథా ఇచ్ఛసి తథా కురు. అంటే సింపుల్ గా ఉంది శ్లోకం, చూడండి. ఇప్పుడు విషయ భోగాల పట్ల విరక్తి అదే ముక్తి. విషయ భోగాల పట్ల విరక్తి ఉంటే నీకు ముక్తి వచ్చినట్లే. విషయ భోగాలతో బంధం పెట్టుకుంటే, విషయ భోగాలు అదే వదలటమే జ్ఞానం, వాటితో పెట్టుకుంటే అదే బంధం. విషయ భోగాలు నాకు కావాలంటే బంధం, అవసరం లేదంటే ముక్తి, అంతే. ఇది తెలిస్తే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించవచ్చు. అంటే నీకు ఆత్మజ్ఞానం వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఈ ఈ శ్లోకం ద్వారా మనకేం చెప్తున్నారు? విషయ భోగాల పట్ల విరక్తి ఆత్మజ్ఞానం, విషయ భోగాల పట్ల అనురాగం ఆత్మ అజ్ఞానం, అంతే. సో నీకు ఆత్మజ్ఞానం వస్తే గనక, అంటే విషయ భోగాల పట్ల విరక్తి ఉంటే గనక, నువ్వు యథా ఇచ్చేసి తథా కురు. భగవద్గీతలో మరి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పాడు కదా. బోధంతా అయిపోయింది. 18వ అధ్యాయంలో 63వ శ్లోకం అనుకుంటాను అంటాడు, నువ్వు నీ యథా ఇచ్చేసి తథా కురు. ఇదే మాట ఉంది 63వ అధ్యాయంలో 63వ శ్లోకంలో 2వ మాట, 2వ లైన్. అర్జున, నీ అయిపోయిందయ్యా, నీకు చెప్పాల్సింది వచ్చేసింది, నీకు ఆత్మజ్ఞానం కూడా వచ్చిందని నేను అనుకుంటున్నా. నేను నా బోధ అయిపోయింది, నీకు ఆత్మజ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? అప్పటి వరకు యుద్ధం చేయని అన్నాడు. ఇప్పుడు ఏమంటలా, అట్లా అంటలేదు కృష్ణుడు. యథా ఇచ్చేసి తథా కురు అంటాడు. అది గురువు బోధించిన తర్వాత ఇంకా ఆత్మజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే, తన జీవన ప్రయాణంలో, తన జీవితంలో దాన్ని ఎలా అన్వయించుకోవాలి, అనుష్ఠాన వేదాంతం ఎలా చేసుకోవాలి, అది జ్ఞానిని పెట్టి ఉంటుంది. గురువు రోలే ఉండదు దాంట్లో. మనకు కుటుంబ సంపదలు, మన కుటుంబము, సంపదలు, దేహము, మనస్సు, ఈ 4గింటి మీద, కుటుంబము, సంపదలు, దేహము, మనస్సు, ఈ 4గింటి మీద బలమైన అభిమానం ఉంటే అవి రాగద్వేషాలుగా వ్యక్తం అవుతాయి. శ్రీకృష్ణ పరమాత్మ
రాగద్వేషాలను పూర్తిగా ఎవ్వరు నిర్మూలించుకోలేరు అంటున్నారు. ఇప్పుడు ఎవరికైనా మనకి దేహం ఆరోగ్యకరంగా ఉండాలనుకుంటాం కదా. నాకు కొంచెం రోగగ్రస్త శరీరం కావాలని ఎవరు కోరుకోరు. ఇటువంటి సామాన్యమైన రాగద్వేషాలు ఉండొచ్చు. నీవు కర్తగా మాత్రమే కర్త. కర్తగా మాత్రం రాగద్వేషాలను ప్రదర్శించు, తప్పులేదు. వివేకంతో చూడాలి రాగద్వేషాలని. ఈరోజు నేను మరి జిమ్కి వెళ్ళాలా లేదా, నా ఇష్టం. ఎక్సర్సైజ్ చేయాలా వద్దా, నా ఇష్టం. మార్నింగ్ వాక్ వెళ్దామా వద్దా, అది నా ఇష్టం. నీకు ఎన్నుకునే హక్కు ఉంది, అది మంచిదే. కానీ భోక్తగా అంటే ఎక్స్పీరియన్సర్గా నేను నా కర్మఫలాన్ని అనుభవిస్తున్నప్పుడు, అంటే ప్రారంభ కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నప్పుడు నాకు ఛాయిస్ లేదు. ఇక్కడ రాగద్వేషాలు వర్తించవు, గుర్తుపెట్టుకోండి. కర్తగా నువ్వే పని చేయాలో నీకు రాగద్వేషాలతో చేస్తావు. భోక్తగా నీకు ఛాయిస్ లేదు. ప్రారంభ కర్మ ఫలాన్ని రాగద్వేషాలు లేకుండా అనుభవించాలి. జ్ఞాని ఒక భోక్తగా రాగద్వేషాలు లేకుండా ప్రారంభ కర్మ ఫలాన్ని స్వీకరిస్తాడు. వైషయికో రసః అంటే భోక్తగా రాగద్వేషాలు చూపిస్తే బంధం అవుతుంది. ప్రారబ్ధాయ సమర్పితం స్వ పురిత్ ఏషా మనీషా మమ. ఇలా ఉంటుంది ధ్యాన ప్రవర్తన. ఇష్టం అయిష్టం ఉండవు. నేను కర్తను కాబట్టి రోగానికి మందు వేసుకోవాలా లేదా, అది నా ఇష్టం. రాగద్వేషాలు ఉండొచ్చు అక్కడ, కానీ కర్మఫలం అనేది నా చేతిలో లేదు. రాగద్వేష త్యాగ మోక్ష విషయ వైరస్యం అంటే ఛాయిస్ లేని కర్మఫలాన్ని ఉన్నది ఉన్నట్లుగానే స్వీకరించటం. దీని ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఆందోళన ఉండదు, అంతే. అదే ప్రయోజనం. మోక్షము అంటే ఒక మహిమ కాదు, మానవాతీత శక్తి కాదు, ఒక వింత అనుభవం కాదు. మోక్షం అంటే ప్రశాంతమైన దృఢమైన మనస్సుతో ఆనందంగా ఈ జగత్తులో వ్యవహారం చేయటం, తక్కువ ఎఫ్ఐఆర్ ఉండటం. కోపం జీరో ఎవరికి ఉండదు, కోపం జీరో ఎవరికి ఉండదు. ఎఫ్ఐఆర్ బాగా తగ్గిపోతుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెంట్గా కోపం రాదు, కోపం వచ్చినా దాని ఇంటెన్సిటీ ఎక్కువ ఉండదు. మరి ఇంటెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది, కోపం చాలా తక్కువ సార్లు వస్తుంది. తర్వాత రికవరీ పీరియడ్ కూడా వెంటనే ఒక క్షణకాలంలో పోతుంది. అది అతి తక్కువగా ఉంటుంది అనమాట. కర్మఫలం అనిపించేటప్పుడు ఇవన్నీ జరుగుతాయి. జీవన్ముక్తుడికి కూడా కొద్దిగా కోపం ఉండొచ్చు. ఎఫ్ఐఆర్ జీరో కాదు. జీరో అయ్యేది రాళ్ళకి రప్పలకి, జీవం లేని వాటికి. ఇది జీవన్ముక్తి యొక్క మానసిక స్థితి. జీవన్ముక్తి అనేది ఒక అసాధారణ సంఘటన కాదు, గుర్తుపెట్టుకోండి. అసాధారణ సంఘటన కాదు ఇది. ఏతావదేవ విజ్ఞానం. ఇది వేదాంతం యొక్క అసలైన బోధ. ఇదే వేదాంత సారం. ఏమిటి వేదాంత సారం? రాగద్వేషాలు వదిలేయటం. ప్రారబ్ధ కర్మ అనుభవిస్తున్నప్పుడు రాగద్వేషాలు లేకుండా ఉన్నట్లుగా స్వీకరించడం. ఇదే వేదాంతం. అదేంటండి ఇది వేదాంతం అంటున్నారు? మరి ఇదివరకు వేదాంతం అంటే అహం బ్రహ్మాస్మి అన్నారు కదా, ఇప్పుడు రాగద్వేషాలు వదలటం అంటున్నారు ఏమిటండి అని మీరు అడగవచ్చు. అప్పుడు ఏం చెప్పాలి? అహం బ్రహ్మాస్మి కరెక్టే. అహం బ్రహ్మాస్మి జ్ఞానం వలన మనకు రాగద్వేషాలు వదలటం జరుగుతుంది అనమాట. అహం బ్రహ్మాస్మి జ్ఞానం ఉంటే, ఆత్మజ్ఞానం ఉంటే అప్పుడు ఏం చేస్తాడు జ్ఞాని? రాగద్వేషాలు తప్ అని వదిలేస్తాడు. వేదాంత బోధ అది అనమాట. అట్లా అర్థం చేసుకోవాలి. అహం బ్రహ్మాస్మి అంటే రాగద్వేష త్యాగం జరిగిపోతుంది. జీవితంలో ఎటువంటి సంఘటన ఎదురైనా కూడా నేను చెల్లించను. చాలా మంది మన వేదాంత విద్యార్థులు ఒక ప్రశ్న అడుగుతారు గురువు గారిని. వారు వృద్ధులయ్యాక అడుగుతారు. వృద్ధులయ్యాక ముసలి వాళ్ళు అయిన తర్వాత, గురువు గారు నన్ను భగవంతుడు తీసుకుపోకుండా ఈ భూమి మీద ఎందుకు ఉంచాడు?
నేను వృద్ధుడిని అయిపోయాను. సొంతంగా నా పని నేను చేసుకోలేకపోతున్నాను. ఇతరుల మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది. వాళ్ళకి పాపం నా కుటుంబ సభ్యులకి ఇది భారం కదా గురువుగారు. వే వేదాంత విద్యార్థి ఈ ప్రశ్న అడగకూడదు గురువుగారిని. నీ దేహం ఆరోగ్యంగా ఉందా? అనారోగ్యంగా ఉందా? అనేది ముఖ్యం కాదు. ఆయుష్ అనేది నీ దేహం యొక్క యుటిలిటీ మీద ఆధారపడి ఉండదు. నీ దేహం రోగగ్రస్తమైందా? ఆరోగ్యంగా ఉందా అనేది కాదు అక్కడ. నీ ఆయుష్ అనేది నీ ప్రారబ్ధ కర్మను బట్టి ఉంటుంది. కాబట్టి వాడు చావు ఎప్పుడు వస్తుందో, త్వరగా వస్తే బాగుండు, పుసుక్కుని పోతే బాగుండు అని అనుకుంటారు చాలామంది. నాకు మరణం శీఘ్రంగా వచ్చేటట్టు కొంచెం స్పెషల్‌గా ప్రార్థనలు చేయండి గురువుగారు అని అడగకూడదు గురువుని. నీ ప్రారంధం ఒకటే కాదు, ఇంకా చెప్పాలంటే నీ కుటుంబ ప్రారంధం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇది అభిమానజన్య రాగ ద్వేష నుండి స్వేచ్ఛ. వేదాంత జ్ఞానం రాగ ద్వేష త్యాగానికి ఉపయోగపడాలి. యథా ఇచ్చేసి తథా కురు. జీవన్ముక్తి వచ్చిన తర్వాత నీవు జీవితంలో పొందాల్సింది ఏం లేదు. కాబట్టి ఇష్టం వచ్చినట్లు నువ్వు శేష జీవితం గడపవచ్చు. నీకు తెలిసిన ఆత్మజ్ఞానాన్ని నలుగురికి పంచవచ్చు. లేదా ఒక కొండ గుహలో కూర్చొని ఏకాంతంగా జీవితం గడపవచ్చు. ఒక జ్ఞానికి సమాజ సేవ చేయాలి, చేయకూడదు అనే నియమాలే ఉండవు. కొంతమంది జ్ఞానులు హిమాలయ పర్వతాల్లో శుభ్రంగా ఏకాంతంగా కూర్చుంటారు. వాళ్ళు హిమాలయ పర్వతాల్లో ఏకాంతంగా ఉన్నా కూడా ఈ లోకానికి, ఈ సమాజానికి హితమే జరుగుతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇదే చెప్పాడు. యథా ఇచ్చేసి తథా కురు. అష్టావక్ర మహర్షి జనకుడితో అదే చెప్తున్నాడు. జనక, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించు. నువ్వు గృహస్థుగా జీవించు, లేక సన్యాసిగా జీవించు, నీ ఇష్టం. ఇంకప్పుడు 3వ శ్లోకం చూద్దాం. వాంగ్మి ప్రాజ్ఞ మహోద్యోగం జనం మూక జడాలసం కరోతి తత్వబోధోయం అతస్త్యక్తో ముముక్షుభిః. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. చురుగ్గా, తెలివిగా, చక్కగా వ్యవహరించేవాడు అటువంటి ఆత్మజ్ఞాని మూగవాడుగా, ఒక జడుడుగా, నిర్లిప్తంగా ఉండేటట్టుగా ఆత్మజ్ఞానం మార్చేస్తుంది. కాబట్టి విషయ భోగ వాంఛారతులైన వారు ఈ జ్ఞానాన్ని ద్వేషిస్తారు. 2 చెప్తున్నాను. ఆత్మజ్ఞానం వచ్చిన వాళ్ళలో ఈ 3 మార్పులు జరుగుతాయి. మగవాళ్ళు అయిపోతారు, కావాలని అయిపోతారు. వాళ్ళు నిజంగా మగవాళ్ళు గారు. వాళ్ళు జడులుగా ఉంటారు, అంటే ఇనాక్టివ్గా ఉంటారు, యాక్టివ్గా ఉండరు. నిర్లిప్తంగా ఉంటారు, అంటే బద్ధకస్తులుగా ఉంటారు. ఆత్మజ్ఞానం వచ్చిన వాళ్ళు బద్ధకస్తులుగా ఉంటారు. అంటే ప్రతి దాంట్లోనూ వేలు పెట్టి ఆహారాలు చేయలేని అర్థం. కాబట్టి ఆపోజిట్ అన్నమాట. ఈ ఆత్మజ్ఞానం లేని వాళ్ళు ఎట్లుంటారు? భోగలాలసులుగా ఉంటారు. ఈ ఆత్మజ్ఞానాన్ని ద్వేషిస్తారు. 1, 2 మన క్లాసులకు వచ్చినా కూడా, బాబు మీ క్లాసులకు దండం, మీ గురువుకో దండం, నీకో దండం, మాకు అర్థం కావట్లేదు, ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అని వెళ్ళిపోతారు. ఆత్మజ్ఞానం చాలా పవర్ఫుల్. అది ఉన్నత విలువలను ఇస్తుంది. మనిషిని, వినండి జాగ్రత్తగా, పూర్తిగా మార్చేస్తుంది. మనిషిని పూర్తిగా మార్చేస్తుంది. అంటే లోపల మార్పు, అంతర్గత మార్పు, అంటే అంతర్గత ఎదుగుదల, అంతర్గత పరిణితి జరుగుతుంది. 3 రకాల మార్పులు చెప్పారు ఈ శ్లోకంలో. 3 రకాల మార్పులు. వాణ్ణి మూకగా మారిపోతాడు. చూడండి ఆత్మబంధులారా, మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే
పరమానంద మాధవం. ఇది ఎక్కడో విన్నట్లుంది కదా. అంటే మనం భగవద్గీతలో ప్రార్థనా శ్లోకాలను చదువుతాం, అది వేరు, అది దైవ కృప. మూకం కరోతి వాచాలం, మూగవాడిని మాట్లాడగలిగేటట్టుగా చేస్తాడు భగవంతుడి కృప, కృష్ణుడి కృప ఉంటే. కుంటివాడిని పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కిచ్చేస్తాడు. కుంటివాడు, వాడి కాళ్ళు లేవు, అయినా పర్వతాలు ఎక్కిచ్చేస్తాడు భగవంతుడి కృప ఉంటే. అక్కడ వేరు అర్థం. ఇక్కడ చాలా చాలా తెలివిగల జ్ఞాని ప్రయత్నపూర్వకంగా ఈ 3 లక్షణాలను అలవర్చుకుంటాడు. ఇప్పుడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గురించి మీరు వినుంటారు కదా. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి చాలా దిట్ట అద్వైత వేదాంతంలో. ఎవరైనా మాది ద్వైతం, మాది విశిష్టాద్వైతం, లేకపోతే మాది వేరే సిద్ధాంతం అంటే వాళ్ళతో వాదన పెట్టుకునేవాడు. వాదన పెట్టుకుని వాదించి వాళ్ళని చివరికి అద్వైతం జయించేటట్టుగా చూసేవాడు అనమాట. అద్వైతం జయిస్తుంది ఫైనల్ గా వాదనలో. అలా ఎంతో మంది అట్లా చేస్తుండేవాడు. ఇప్పుడు వాదనలే. అప్పుడు ఎవరో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గురువు ఉన్నారు, పరమశివేంద్ర సరస్వతి అని. ఆయన చెప్పారు, వీడు ఇట్లాగే చేస్తున్నాడండి అంటే ఈర్ష్తో చెప్పారు. ఈర్ష్తో, అసూయతో. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి తన తోటి శిష్యుడైనా కూడా చాలా తెలియగలవాడని, శిష్యులకు కూడా మరి ఈర్ష్యలు అసూయలు ఉంటాయి కదా. గురువుగారు చెప్పారు. గురువుగారు పిలిచారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని. ఎట్రారా రే సదాశివ, ఎందుకు అట్లా వాగుతావు? వాళ్ళు మారతారా? నువ్వు ఎంత బోధ చేసినా వాళ్ళు మారరా? వాళ్ళు మారరా? వాళ్ళు మార్చాలని ప్రయత్నించొద్దురా? ఎందుకు అట్లా వాగుతావు? నీ నోరు మోగపోయేది ఎప్పుడురా అంటాడు. గురువు శిష్యుడిని మందలిస్తారు కదా, మందలిస్తాడు. గురువు గారు నమస్కారం, ఈ క్షణం నుండి ఈ నోరు ఇక మాట్లాడదు. ఈ క్షణం నుండి మాట్లాడదు. అది గురు కృప. ఆ క్షణం నుంచి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి దేహం నిర్యాణం చెందే వరకు, దేహ నిర్వాణం చెందే వరకు మాట్లాడు, మౌనిగానే ఉండిపోయాడు. కావాలని అలా మారిపోతారు. ఆత్మజ్ఞానం వల్ల అవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఏం మాట్లాడతాం? అనాత్మతో ఏం అనాత్మ మిథ్య కదా. మిథ్య అనాత్మ తెలివితేటలు మనకెందుకు? వాణ్ణి అంటే బాగా తెలివిగా మాట్లాడే వ్యక్తి అని అర్థం. సాధారణంగా లౌకిక జీవితంలో వ్యక్తులు అనాత్మ గురించి ఎక్కువ మాట్లాడతారు. అనాత్మ అంటే ఈ భౌతిక ప్రపంచం అర్థం. భౌతిక ప్రపంచాన్ని మార్చాలని చూస్తారు. అది మారితే వారికి ఆనందం దొరుకుతుంది అనుకుంటారు. రెండు పెద్ద అపోహలు ఉంటాయి. ఒకటి, వ్యక్తులను మార్చాలని ప్రయత్నించటం, కుటుంబ సభ్యులను మార్చాలనుకుంటారు. గురువు చేత కూడా కుటుంబ సభ్యులకు సలహాలు ఇప్పిస్తారు. రాజకీయవేత్తలను మార్చాలనుకుంటారు, సెటప్ను మారుస్తారు. అవి మారటం ద్వారా, వారిని మార్చడం ద్వారా నాకు చాలా ప్రయోజనం సమకూరుతుంది, నేను మారిపోతాను అని అనుకుంటారు. ఈ రెండు అపోహలతో మనిషి తెకమక్క పడిపోతారు. నా భార్య నాకు అనుకూలంగా ఉంటే నాకు వేదాంతం ఇంకా బాగా అర్థమవుతుంది, లేదా నా భర్త నాకు అనుకూలంగా ఉంటే నాకు వేదాంతం చాలా బాగా వంటబడుతుంది. ఇలా ఏదో అనుకుంటారు. కాదు, అది పొరపాటు. ప్రపంచం సునహ పుచ్చం ఇవ, కుక్క తోక వంకర. ఈ ప్రపంచం కుక్క తోక ఉంటుంది. నీవు మార్చలేవు, ఎవరిని మార్చలేవు, ఎవరిని నీవు మార్చలేవు. మహాత్ముల జీవిత చరిత్రలు చదువు, తెలుస్తుంది నీకు, ఆశ్చర్యం కలుగుతుంది. గురువు గారు చెప్పారు ఒకసారి, స్వామి పరమార్థానంద వాళ్ళకి, స్వామి పరమార్థానంద గారికి 3 ఏళ్ల కోర్సు అయిపోయింది, స్పిరిచువల్ కోర్సు. ఇంకా లాస్ట్ లెక్చర్ అనమాట, చిన్మయానంద లాస్ట్ లెక్చర్, ఫైనల్ గా లెక్చర్ ఇస్తున్నారు, ఒక స్పీచ్. అప్పుడు స్వామి చిన్మయానంద ఏం చెప్పారంటే, బాబు నేను అంటే స్వామి చిన్మయానంద చెప్తున్నారు ఆ కోర్సులో లాస్ట్ లెక్చర్లో,
పరమార్థానంద వాళ్ళంతా శిష్యులు అనమాట, కూర్చుని ఉన్నారు. బాబు, నేను శాస్త్రం బోధించడం ద్వారా ఈ ప్రపంచంలో వండర్ఫుల్ మార్పులు తీసుకురావాలని ప్రయత్నం చేశా. నాకు ఒక విషయం స్పష్టంగా తెలిసింది, అది సాధ్యం కాదు. నేను ప్రపంచాన్ని మార్చలేను, సమాజాన్ని మార్చలేను, నాకు తెలిసిపోయింది. నా శిష్యులైన మీరు అటువంటి తప్పు చేయొద్దు. సమాజంలోకి వెళ్ళి శాస్త్రం బోధించి మార్చాలని ప్రయత్నించవద్దు. మీరు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇది అంటే ఈ బోధ, శాస్త్ర బోధ, ఆత్మబోధ ఒక సాధనగా భావించండి. మీరు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సాధనగా భావించండి, అంతే. ప్రపంచంలోని వ్యక్తులందరూ మారిపోతారు, సాధన చతుష్టయ సంపన్నులు అయిపోతారు అని ఊహించవద్దు. చంద్రయానం చెప్పారు లాస్ట్ స్పీచ్ లో. కాబట్టి ఆత్మందులారా, మొదటి అపోహ ప్రపంచాన్ని మార్చాలి. రెండవ అపోహ, ప్రపంచం మారితే నాకు ఆనందం కలుగుతుంది. ప్రపంచం గుర్తుపెట్టుకోండి, దుఃఖ నిలయం కాదు, అలా అని ఆనంద నిలయం కాదు. ఎవరు ప్రపంచం? ప్రపంచం ప్రపంచమే. నేను ఈ జగత్తుకి ఆ శక్తిని ఇస్తున్నాను, ఆనందాన్ని, దుఃఖాన్ని. నీకు చాలా పదే పదే నేను ఒక మాట చెప్తుంటాను, ఇది ఒక పెన్ను. పెన్ ఈజ్ ఎ పెన్, అంతే. పెన్ను రాస్తుంది, ఇది రాయటానికి ఉపయోగించుకుంటాను. ఇది ఎక్కడ ఉంటుంది? షాప్లో ఉంటుంది. ఇది ఒక వస్తువు, ఇది ఒక పదార్థం. దీని మీద రాగం పెట్టుకుంటే ఇది ఎప్పుడు నా దగ్గర ఉండాలనుకుంటా. దీని మీద ద్వేషం పెట్టుకుంటే ఇది నాకు దూరంగా ఉండాలనుకుంటా. ఈ రాగద్వేషాలు ఈ పెన్నుకు నేను కల్పిస్తున్నాను. అలాగే జగత్తు దుఃఖం కాదు, దుఃఖ నిలయం కాదు, ఆనంద నిలయం కాదు, నేను కల్పిస్తున్నాను. నేను దుఃఖ కారణం అనుకుంటే దుఃఖ కారణం, సుఖ కారణం అనుకుంటే సుఖ కారణం. నేను అనుకోవటాన్ని బట్టి ఉంటుంది. అనాత్మ నేను, ఇప్పుడు నాలో 2 నేనులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నాలో అనాత్మ నేను, ఆత్మ నేను, దేహం నేను, దేహి నేను, అహంకార నేను, ఆత్మ నేను, అట్లా ఉంటాయి కదా, చిన్న నేను, పెద్ద నేను. సో అనాత్మ నేను, దేహం నేను, మనస్సు నేను, అహంకార నేను అంటే చిన్న నేనుకి ఈ ప్రపంచం దుఃఖ కారణం. పెద్ద నేను, ఆత్మ నేను, సాక్షి నేను, చైతన్య నేను, దీనికి ఈ ప్రపంచం సుఖ కారణం. అపార్థం చేసుకున్న నేనుకు దుఃఖ కారణం, అర్థం చేసుకున్న నేనుకు సుఖ కారణం. ఇది వేదాంతం చెప్పేటటువంటి ప్రాథమిక సత్యం. జగత్తును మార్చలేము. రావణాసురులు ఉంటారు అప్పుడు ఇప్పుడు కూడా, కంసులు ఉంటారు అప్పుడు ఇప్పుడు కూడా, కృష్ణావతారం వచ్చింది, రామావతారం వచ్చింది, ఎంతో మంది. మేము ఇప్పుడు అంటున్నారు కదా, మేము భగవంతుని అవతారం అని స్వామీజీలు కొంతమంది చెప్పుకుంటారు కదా. మరి రామావతారం కృష్ణావతారమే కదా, ఎంతో మంది అవతారాలు, మేమే భగవంతుని అవతారం స్వయంగా అనుకుంటారు. ప్రపంచాన్ని స్వర్గంలాగా మార్చాలని వాళ్ళంతా ప్రయత్నించారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు కనుమరుగైపోయారు. కాబట్టి ఇది ఒక అపోహ. ప్రపంచంలో ప్రజలందరూ ఈ 2 అపోహల గురించే మాట్లాడతారు. వేదాంత అధ్యయనం పూర్తయితే ఈ 2 అపోహలు పోవాలి. ఎక్కువ మాట్లాడితే ఏం జరుగుతుంది చెప్పండి? ఎక్కువ మాట్లాడితే ఏం జరుగుతుంది? దగ్గు వస్తుంది, కాఫ్ వస్తుంది, అంతే. కాబట్టి నిజంగా నాకు దగ్గు వచ్చింది. కాబట్టి వాంగ్మి అంటే వాచాలత్వం బాగా మాట్లాడేవాడు మూకగా మారాలి. మూక అంటే మౌని అని అర్థం. రెండో మార్పు ఏమిటి? ప్రాజ్ఞ అంటే తెలివిగలవాడు, జడగా మారాలి. ఇక్కడ ప్రాజ్ఞ అంటే లౌకిక తెలివితేటలు ఉన్నవాడు, అనాత్మ తెలివితేటలు ఉన్నవాడు అంటే అపరావిద్యలో గనుడు అనమాట. వాడు అపరావిద్యలో గనుడైనటువంటి జ్ఞాని ఏం చేస్తాడు? తన లౌకిక తెలివితేటలతో ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నిస్తాడు. మోడర్న్ సైన్స్ ఏం చేస్తుంది? ఏం చెబుతుంది? ఎంత ప్రయత్నం చేసింది వాతావరణాన్ని మార్చాలని? 50 సంవత్సరాల నుంచి తీవ్ర కృషి చేసింది. ఏమిటి? మోడర్న్ సైన్స్ మన పర్యావరణాన్ని బాగు చేయాలని.
పాడు చేసింది, బాగు చేయకపోగా పాడు చేసింది. వాతావరణం బాగుపడితే అందరూ సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉల్లాసంగా జీవిస్తారని అనుకుంది మోడర్న్ సైన్స్. కానీ ఏం జరిగింది? వాతావరణ కాలుష్యం పెరిగింది. గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు ఇప్పుడు. గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఒక 30-40 సంవత్సరాల తర్వాత ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయి మన ఐస్ క్యాప్స్ అంటారు, పోలార్ ఐస్ క్యాప్స్ అంటారు, అవన్నీ కరిగిపోతాయి. అవి కరిగిపోతే సముద్రాలు పొంగిపోతాయి. మన సముద్ర తీరంలో ఉన్నటువంటి నగరాలన్నీ మునిగిపోతాయి. ఇది సైంటిస్టులు చెప్పే మాట. ఇది మన సైన్స్ యొక్క ప్రగతి. కాబట్టి మన సైంటిస్టులు అందరూ సైన్స్ ద్వారా వాతావరణాన్ని పరిశుద్ధం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా ప్రపంచంలోని వ్యక్తుల్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రపంచాన్ని మార్చటం వల్ల జీవన సరళి మెరుగుపడదు. ప్రపంచాన్ని సరిగా అర్థం చేసుకోవటం వల్ల నన్ను నేను ఆత్మ నేనుగా మార్చుకోవటం వలన నా జీవితం పట్ల, జీవిత సంఘటనల పట్ల నా దృక్పథం మార్చుకోవటం వల్ల నా జీవన విధానం మెరుగుపడుతుంది. జ్ఞాని అపరా విద్యను త్యజిస్తాడు. అన్యావాచో విముంచత. ప్రాజ్ఞ జడ అవుతాడు. జడ అంటే అపరా విద్య విషయంలో అజ్ఞాని. గుర్తుపెట్టుకోండి, అపరా విద్య విషయంలో అజ్ఞాని. వాచిక మార్పు, మానస మార్పు, కాయిక మార్పు, ఈ 3 మార్పులు జరిగిపోతాయి. ఇప్పుడు 2 మార్పులు చెప్పుకున్నాం. 3వ మార్పు ఏమిటి? దేహ విషయంలో. ఇది కాయిక మార్పు. అంటే సెటప్ మారితే నేను ఆనందంగా ఉండగలను అనే అపోహతో చాలా చురుగ్గా ఎన్నో కోరికలతో వ్యవహారం కొనసాగిస్తాడు. అన్ని కోరికలు సెటప్ను భౌతికంగా మార్చాలని, ఆ పైన ఆనందం పొందాలని మన ఇంట్లో ఏం చేస్తాడు? ఇంటీరియర్ స్ట్రక్చర్ మారుస్తాడు, మరి కారు మారుస్తాడు, మన డ్రెస్ స్టైల్ మారుస్తాడు, మరి డిజైన్ మారుస్తాడు, కట్టెలను మారుస్తాడు, అలా చాలా చాలా చేస్తాడు అనమాట. మరి డైనింగ్ టేబుల్ మారుస్తాడు, హోమ్ థియేటర్ కొంచెం పెద్దది చేస్తాడు, అన్ని వాస్తు ప్రకారం చేసుకుంటాడు, బాగా సంపాదిస్తాడు, చురుగ్గా, యాక్టివ్గా, తెలివిగా మరి ఖర్చు పెడతాడు. వేదాంతానికి వచ్చిన తర్వాత సింపుల్ లైఫ్ వస్తుంది. కోరికలు తగ్గిపోతాయి. చురుకుగా, తెలివిగా పనిచేసి వస్తువులను ఒక్కొక్కటిగా అమర్చుకోవటం తగ్గిస్తాడు. అవన్నీ అపోహలను తెలుసుకుంటాడు. మహోద్యోగ, అలస అయిపోతాడు. మహోద్యోగ అంటే వర్కహాలిక్ అనమాట. నిరంతరం పని. రోజు 18 గంటలు. ముందులేమో ఇండియన్ వర్కింగ్ అవర్స్, ఆ తర్వాత అమెరికన్ వర్కింగ్ అవర్స్. అంటే గ్లోబలైజేషన్ అంటాడు, సెల్ ఫోను, ల్యాప్టాప్, మరి కాన్ఫరెన్స్ కాల్ అంటాడు, మీటింగ్లు, స్ట్రెస్లు. చేస్తాడు, పని చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? తర్వాత లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంతవరకు సంపాదించిన ధనం అంతా కూడా డాక్టర్లకు ఖర్చు పెట్టేస్తారు. చాలా హ్యాపీగా ఉండేది ఎవరు? డాక్టర్లు. వాళ్ళు అదృష్టవంతులు. వైద్యరాజా నమస్తుభ్యం, యమరాజా సహోదర, యమస్తు హరతి ప్రాణాన్, వైద్య ప్రాణాన్ ధనాన్ని. ఇది అనేది ఒక హాస్యంగా అంటారు ఈ శ్లోకం. అంటే యముడు ప్రాణం తీసుకెళ్తాడు, వైద్యుడు ప్రాణం తీస్తాడు, ధనాన్ని కూడా తీసుకెళ్తాడు. జోయల్గా అంటారనమాట ఈ మాట. 24 గంటలు రోజుకి. ఆ 24 గంటలు సరిపోదు వర్కహాలిక్స్కి. నిశ్శబ్దంగా, నిశ్చలంగా అటువంటి వ్యక్తి కూడా ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఆ వర్కహాలిక్ వ్యక్తి నిశ్శబ్దంగా, నిశ్చలంగా అయిపోతాడు. ఉద్యోగ అంటే చురుగ్గా వ్యవహారం చేయటం. మహోద్యోగ అంటే చాలా ఎక్కువగా వ్యవహారాలు చేయటం. వాంగ్మిచ్చ అసౌ ప్రాజ్ఞచ్చ, అసౌ మహోద్యోగచ్చ అంటే వాంగ్మిచ్చ, అసౌ ప్రాజ్ఞచ్చ అంటే వాంగ్మి, ప్రాజ్ఞ, మహోద్యోగము
జనం. అంటే ఒక వ్యక్తి కాయిక, వాచిక, మానస లెవెల్‌లో బాగా యాక్టివ్ అయితే అతను ఆ 3 లెవెల్స్‌లోనూ నిశ్శబ్దం అయిపోతాడు. వాచిక మోగవాడైపోతాడు. మానస జడుడైపోతాడు. కాయిక అలసహ అవుతాడు. అలసహ అంటే బద్ధకస్తుడు. ఇక్కడ అర్థం తీసుకోకూడదు. అంటే బద్ధకస్తుడంటే అతిగా యాక్టివ్‌గా ఉండడని అర్థం. బద్ధకస్తుడంటే జ్ఞాని బద్ధకస్తుడుగా ఉంటాడంటే అర్థం ఏంటి? అతిగా అంటే ఓవర్ యాక్టివ్‌గా ఉండడని అర్థం. మనకి రజోగుణం ఎక్కువ గదా! చాలా ఓవర్ యాక్టివ్‌గా ఉంటాం. చాలామంది ఓవర్ ప్యాసివ్‌గా ఉంటారు. లేదంటే ఓవర్ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడూ బద్ధకస్తులుగా ఉంటారు. నిద్రపోతుంటారు. ఎప్పుడు నిద్రపోతుంటారు. వాళ్ళకి మంచినీళ్ళు వేరే వాళ్ళు తెచ్చేవాళ్ళు. వాళ్ళ చెయ్యి కుడి చెయ్యి ఒకళ్ళకి అడుగుతారు. ఎడమ చెయ్యి ఇంకోళ్ళకి అడుగుతారు. అంత బద్ధకస్తులుగా ఉంటారు. అది వేరు. ఇది కావాలని తెచ్చిపెట్టుకున్నాడనమాట జ్ఞాని. అతిగా మాట్లాడటానికి ఇష్టపడ్డు. ఎవరు? జ్ఞాని. కాబట్టి ఈ తత్వబోధ ఈ మార్పులు తీసుకొస్తుందనమాట. ఇది ప్రయోజనం. అయం తత్వబోధః కరోతి. అంటే ఆత్మజ్ఞానం ఈ 3 మార్పులు తీసుకొస్తుంది. కాయిక, వాచిక, మానస కోణాలలో. అందువలన చాలా మంది లౌకికవాదులు చాలా మంది చాలా మంది లౌకికవాదులు అంటే అనాత్మను ప్రేమించేవాళ్ళు వేదాంతాన్ని ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు అతిగా మాట్లాడటానికి ఇష్టపడతారు. చాలా చాకచక్యంగా మాట్లాడతారు. ఐఎమ్ ఎ వెరీ గుడ్ కాన్వర్సేషనిస్ట్ అంటారు. అలా అలా కన్వర్సేషన్ చేయడానికి ట్రైనింగ్ కూడా పొందుతారు కొంతమంది. కాబట్టి లౌకికంగా బాగా యాక్టివ్‌గా ఉంటారు వాళ్ళు. ఈ 3 అంశాల్లోనూ వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారు. కాయిక, వాచిక, మానస. కానీ ఆధ్యాత్మికంగా ఈ 3 అంశాల్లోనూ మన వాళ్ళు జ్ఞాని చాలా నిశ్శబ్దంగా ఉంటారు. అందువల్ల అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? లౌకికంగా జీవించే వ్యక్తులు వేదాంతాన్ని త్యజిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇది అష్టావక్ర మహర్షి అంటున్నారు. లౌకికంగా జీవించే వ్యక్తులు వేదాంతాన్ని సన్యసిస్తారు. వాళ్ళకు కూడా సన్యాసం ఉంది. ఏంటది? వేదాంత సన్యాసం. వేదాంతాన్ని వదిలిపెట్టేస్తారు వాళ్ళు. అతః అంటే వేదాంతం ఈ 3 మార్పులు తెస్తుంది. ఆ తర్వాత బుభుక్షుభిః బుభుక్షుభిః అంటే ముముక్షువుకి ఆపోజిట్ వర్డ్ అన్నమాట. బుభుక్షుభిః. బుభుక్షుభిః అంటే బుభుక్షు అంటే లౌకిక వ్యక్తి. లౌకిక వ్యక్తి కంఫర్ట్స్ కావాలనుకునేవాడు అనమాట. మోక్షం లేదు, ఈశ్యం లేదు అనుకునేవాడు. త్యక్తః లౌకిక వ్యక్తులు త్యక్తః అంటే వేదాంతాన్ని విసర్జిస్తారు, విస్మరిస్తారు. 4వ శ్లోకం చూద్దాం. నత్వం దేహో నతే దేహః భోక్తా కర్తాన వా భవాన్ చిద్రూపోసి సదా సాక్షి నిరపేక్షః సుఖం చరా. ఈ శరీరం నువ్వు కాదు. శరీరం కూడా నీది కాదు. నువ్వు కర్తవు కాదు, భోక్తవు కాదు. నిత్యము సాక్షిగా ఉండేటటువంటి ఆత్మ చైతన్యం నువ్వు. ఇది తెలుసుకుని బాగా హ్యాపీగా సుఖంగా జీవించు. ఇదే తాత్పర్యం. అంటే మనకి ఇదివరకు చెప్పారు. మమకారం, అహంకారం వదలాలని చెప్పారు కదా! ఈ లెక్చర్‌లోనే వచ్చింది మనకి. అష్టావక్ర మహర్షి. నాది అంటే అది యాజమాన్యం అన్నమాట. వదలమన్నారు. నాది అనేది లేదు. నీ కుటుంబం, సంపదలు అన్నీ వదిలేసేయి. అంటే నాది అనుకోవద్దు. వదిలేయటం అంటే ఎవరికో ఇచ్చేయమని కాదు. అంటే కంటికి కనిపించేటటువంటి ఈ వ్యక్త సంపదలు మాత్రమే కాదు. మన కంటికి కనిపించే స్థిరాస్తులు, చరాస్తులు అది కాదు. అది మాత్రమే కాదు. మన పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు, వంశ ప్రతిష్టలు, హోదాలు అన్నిటి పట్ల రాగం వదిలేయాలి. ఇప్పుడు మన అమ్మాయి ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మా వంశం, మా హోదా, మా ఏమైపోతుంది? మా వంశ ప్రతిష్ట. నేను ఒప్పుకోను. నేను కావాలంటే చచ్చిపోతా. ఈ పెళ్లి మాత్రం ఒప్పుకోను. ఇది ఇలా పట్టు కూర్చుంటారు. ఆ కీర్తి ప్రతిష్టలు, వంశ ప్రతిష్టలు వాటి పట్ల అనురాగం తగ్గించుకోవాలి. బంధం తగ్గించుకోవాలి. నా కుటుంబ పరువు పోతుంది అనే బెంగ. ఇవన్నీ సంసారమే. ఆత్మబంధువులారా,
ఇటువంటి గౌరవ మర్యాదలు, వంశ ప్రతిష్టలు అన్నీ కూడా ఈ సంపదలు, భౌతికంగా సంపదలు, ఈ ఈ సంపద లోపల మనం అనుకుంటున్నాం కదా ఇప్పుడు కీర్తి ప్రతిష్ట ఇవన్నీ కూడా సోపు బుడగలు అంటే మన సబ్బు నురగ వంటి అన్నమాట. సబ్బు నురగ ఎంతసేపు ఉంటుంది? మనం సబ్బు తవ్వుకుంటే బాత్రూంలో సబ్బు నురగ వస్తుంది, ఎంతసేపు ఉంటుంది? క్షణికం. అవి క్షణికం. సబ్బు నురగ క్షణకాలం ఉండి కనుమరుగవుతుంది. వేదాంత విద్యార్థి మమకారం ఉండకూడదు. మమకారం ఉండకూడదు. ఆ సంపదల పట్ల మమకారం ఉండకూడదు. ఇప్పుడు 4వ శ్లోకంలో ఏమంటున్నారు అష్టావక్ర మహర్షి? మన దేహం గురించి కూడా అభిమానం ఉండకూడదు. బాహ్య అభిమానం, కుటుంబం పట్ల అభిమానం, అవన్నీ కూడా మమకారం. బాహ్య వస్తువుల మీద అభిమానం, మమకారం. ఇప్పుడు ఏమంటున్నారు? దేహాభిమానం ఉండకూడదు. ఇది భగవంతుని సృష్టి. ఈ దేహాన్ని భగవంతుడు ఇచ్చాడు. దీనికి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెబుతున్నా, ఈ దేహానికి విశేషమైనటువంటి స్థాయి, హోదాలు లేవు. చాలా మంది అనుకుంటారు కొంచెం దీన్ని జాగ్రత్తగా చూసుకో భగవంతుడు అనుకుంటారు. నీ దేహం 84 లక్షల జీవరాశులు లాంటిదే. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. షడ్వికారాలకు లోనవుతుంది. అన్ని దేహాల్లాగానే నీ దేహానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వండి అని భగవంతుని అడగలేము, అడగకూడదు. ప్రారంభం ప్రకారం అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం భగవంతుడు ఈ దేహానికి ఏది చేయాలో అది చేస్తాడు. 120 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే దీర్ఘకాలం బతుకుతావు. మరి 32 సంవత్సరాలకే అల్పాయుష్ ఉంటే శంకరాచార్య లాగా బ్రహ్మ నిర్వాణం చెందుతావు. నువ్వు ఆరోగ్యంగా జీవించవచ్చు, దేహ రుగ్మతలతో జీవించవచ్చు. నీ దేహాన్ని కూడా అందరి దేహాల్లాగానే భావించు. దేహ అభిమానం వద్దు, మమకారం వద్దు. దేహం పట్ల కర్తవ్య నిర్వహణ మమకారం కాదు. మనం సబ్బుతో 4 సార్లు తోముకుంటాం, మొహం కడుక్కుంటాం, ఒకటికి 2 సార్లు స్నానాలు చేస్తాం. అదంతా మమకారం కాదు. అది మన బాధ్యత ప్రకారం చేస్తాం. దేహం గురించి ఆందోళన చెందితే అది దేహాభిమానం అవుతుంది. అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? దేహం గురించి కలత చెందకు. త్వం నా దేహ. నీవు దేహం కాదు. నీవు సాక్షిగా దేహాన్ని చూసేవాడివి. నీవు దేహం కాదు. ఎవరు నువ్వు? దేహి. నీవు దేహి. మన భగవద్గీతలో మన 30వ శ్లోకం అనుకుంటా, 2వ అధ్యాయంలో, దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి. అర్జున, నీవు దేహం కాదు, నీవు సాక్షి చైతన్యానివి అని కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి భగవద్గీతలో. నేను దేహం కాదు, నేను దేహి. బాగానే ఉంది. మరి ఈ దేహం నాదే కదా గురువు గారు, కలత చెందకుండా ఎలా ఉండగలను అంటావా? ఈ దేహం నాది అని నువ్వు అనకూడదు. నువ్వు ముఖ్యంగా వేదాంత విద్యార్థి, నువ్వు అనకూడదు. అహంకారం వద్దు, మమకారం వద్దు. ఎందుకనొద్దు? వేదాంతంలో నువ్వేమంటున్నావు శిష్య? వేదాంతంలో నేను అసంగ ఆత్మను అని నేర్చుకున్నావు కదా. అసంగ అంటే ఏమిటి? అనాత్మతో సంబంధం లేదు. అనాత్మతో ఏ సంబంధం, ఏ బంధుత్వం లేదు అని కదా అర్థం. మరి నీ దేహం ఎట్లయింది? దేహం తవ అపి నా భవతి. దేహం నీకు సంబంధించింది కాదు, ఇది భగవంతుడిది అని అష్టావక్ర మహర్షి అంటున్నాడు. ప్రూఫ్ ఏమిటి? ప్రూఫ్? నీది కాదని ప్రూఫ్ ఏమిటి అంటే భగవంతుడే డిసైడ్ చేస్తున్నాడు కదా. నీ దేహానికి ఏం జరగాలో, నీ ఆయుష్ అన్ని భగవంతుడు నిర్ణయిస్తున్నాడు కదా. నీకు ఓనర్షిప్ లేదని నీకు తెలుస్తుంది కదా. నీకు నీ దేహం పట్ల కర్తవ్యాలు, బాధ్యతలు ఉన్నాయి. అవి నిర్వర్తించు. మంచిగా తినిపించు, వస్త్రధారణ చెయ్యి, స్వీట్లు తిను, హాట్లు తిను, ఫ్రూట్ జ్యూస్ తాగు, అవన్నీ బాగానే ఉన్నాయి. ఆందోళన చెందకు దేహం గురించి. ఎప్పుడైనా దిగులు అనిపిస్తే ధ్యానం చేయి. ఏమని?
ఏమని ధ్యానం చేయాలి? దేహము నాది కాదు, నేను దేహాన్ని కాదు. దేహము నాది కాదు, నేను దేహాన్ని కాదు. దేహానికి నేను సంరక్షకుణ్ణి, ఆడవాళ్ళైతే సంరక్షకురాల్ని. అట్లా ఆందోళన చెందొద్దు, ఇలా ధ్యానం చేయి. కాబట్టి ఈ 3 మార్పులు ఆత్మజ్ఞానం కనుక వస్తే ఆటోమేటిక్గా మన జ్ఞానికి ఈ 3 మార్పులు జరిగిపోతాయి ఆటోమేటిక్గా. ఇక అందుట్లో కాయిక, వాచిక, మానసిక మార్పులు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అంటే అహం బ్రహ్మ అస్మి జ్ఞానం రాగానే ఆత్మజ్ఞానంలో ఈ పరిస్థితులు జరిగిపోతాయి. ఇప్పుడు ఆత్మజ్ఞానం మీరు మాట్లాడారు అనుకోండి, ఏమంటాడు? పరిస్థితులు నా ఆధీనంలో లేవు, ప్రవర్తన నా ఆధీనమే. పరిస్థితులు ప్రారంభం ఇస్తుంది కాబట్టి నా ఆధీనం కాదు. ప్రవర్తన ఆత్మజ్ఞానిగా నేను ప్రసాద భావంతో రాగద్వేష రహితంగా జీవిస్తా. అది నా ప్రవర్తన. అది అంటే దేహం, మనసు, కుటుంబం, ఆఫీసు, కీర్తి ప్రతిష్టలు, జగత్తు అన్నీ ఇదంతా కూడా దృశ్యం, ఇదంతా అనాత్మ, ఇదంతా ఆబ్జెక్ట్. నేనెవరు? నేను సబ్జెక్టు, నేను దృక్కు, అసంగ ఆత్మ చైతన్యం. నాకు అనాత్మతో సంబంధం లేదు. నాకు ఈ దేహంతో, ఈ మనసుతో, కుటుంబంతో, బంధుమిత్రులతో సంబంధం లేదు అని అంటాడు. ఎవరు? జ్ఞాని. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.